బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ వీడియోలో మన అవగాహన తరగతి భారతీయ శిక్షా స్మృతి 1860 యొక్క సంక్షిప్తమైన ఇంకా అంతర్దృష్టితో కూడిన అవలోకనాన్ని పరిశీలిద్దాం. మనము ఒక నిర్దిష్ట విభాగంపై దృష్టి పెడదాము, దాని చట్టపరమైన పారామితులను మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలను పరిశీలిద్దాం. భారతదేశంలో శాంతి భద్రతల ఫ్రేమ్వర్క్ను ప్రతిబింబించేలా ఐపీసీ ప్రవర్తన మరియు న్యాయాన్ని ఎలా నిర్వహిస్తుంది అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఈ సెషన్ రూపొందించబడింది. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 26 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 26 ఆవశ్యక నిబంధనలను నిర్వచించడానికి అంకితమైన ప్రాథమిక విభాగాలలో దాని స్థానాన్ని కనుగొంటుంది. ఇది కోడ్ యొక్క తదుపరి క్లిష్టమైన నిబంధనలకు స్పష్టతను అందిస్తుంది. ఇటువంటి స్పష్టమైన మరియు ఖచ్చితమైన నిర్వచనాలు వివిధ చట్టపరమైన దృశ్యాలలో స్థిరమైన వివరణ మరియు అనువర్తనాన్ని నిర్వహించడానికి చాలా ముఖ్యమైనవి. ఐపీసీ సెక్షన్ 26 ఇలా పేర్కొంది: నమ్మడానికి కారణమొక వ్యక్తికి ఆ విషయాన్ని విశ్వసించడానికి తగిన కారణం ఉంటే కాని వేరే విధంగా కాకపోయినా ఒక విషయాన్ని నమ్మడానికి కారణం ఉంటుంది. వివరణాత్మక వివరణ 1. నమ్మడానికి కారణం విడదీయడం. నమ్మడానికి కారణం అనే పదబంధం ఆత్మాశ్రయ తీర్పు యొక్క రంగాన్ని పరిశోధిస్తుంది. నిర్దిష్ట చర్యల వలె కాకుండా వ్యక్తి యొక్క అవగాహన, అనుభవాలు లేదా జ్ఞానం ఆధారంగా నమ్మకాలు మారవచ్చు. సెక్షన్ 26 ఒక వ్యక్తి యొక్క నమ్మకం తగినంత కారణంలో పాతుకుపోయినప్పుడు మరియు అది కేవలం నిరాధారమైన ఊహ లేదా ఊహాగానాలు కానప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక గీటురాయిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2. సబ్జెక్టివిటీని ఆబ్జెక్టివిటీతో కలపడం. విశ్వాసాలు అంతర్లీనంగా ఆత్మాశ్రయమైనప్పటికీ చట్టపరమైన వివరణలకు నిష్పాక్షికత యొక్క కొలత అవసరం. సెక్షన్ 26 దాని నిర్వచనం ద్వారా ఈ వంతెనను అందిస్తుంది. తగినంత కారణాన్ని నొక్కి చెప్పడం ద్వారా ఒక నమ్మకం చట్టపరమైన బరువును కలిగి ఉండాలంటే అది తప్పనిసరిగా కొన్ని ఆబ్జెక్టివ్ ఫౌండేషన్ లేదా హేతుబద్ధతపై ఆధారపడి ఉండాలని నిర్ధారిస్తుంది. 3. చట్టపరమైన చిక్కులు. ప్రత్యేకించి ఉద్దేశం, నిర్లక్ష్యం లేదా తగిన శ్రద్ధను సూచించే వాటిలో నమ్మడానికి కారణం అనే భావన వివిధ చట్టపరమైన నిబంధనలలో సమగ్రంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక చర్యపై ఆరోపించబడినా అది నిర్దిష్ట సమాచారం ఆధారంగా చట్టబద్ధమైనదని నమ్మడానికి కారణం ఉంటే అది చట్టం యొక్క ఉద్దేశపూర్వకత లేదా నిర్లక్ష్యం యొక్క చట్టపరమైన వివరణను ప్రభావితం చేస్తుంది. సెక్షన్ 26 అటువంటి దృశ్యాలలో స్పష్టతను నిర్ధారిస్తుంది. చట్టపరమైన సందర్భాలలో విశ్వాసాలను ఎలా మూల్యాంకనం చేయాలో మార్గనిర్దేశం చేస్తుంది. 4. కేవలం అనుమానం నుండి వేరు చేయడం. సెక్షన్ 26 నుండి అవ్యక్తంగా తీసుకున్న వాటిలో ఒకటి నమ్మడానికి కారణం మరియు కేవలం అనుమానం మధ్య వ్యత్యాసం. అస్పష్టమైన లేదా అసంపూర్ణ సూచనల నుండి అనుమానాలు తలెత్తవచ్చు, అయితే నమ్మడానికి కారణం మరింత ఖచ్చితమైన లేదా గణనీయమైన ఆధారాలు అవసరం. 5. న్యాయ విచారణలలో సూక్ష్మ వివరణ. చట్టపరమైన చర్యలలో నిందితుడికి ఏమి తెలుసు లేదా విశ్వసించడం అనేది తరచుగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సెక్షన్ 26లో అందించబడిన నిర్వచనం ఇక్కడ కీలకం అవుతుంది. ఇది న్యాయమూర్తులు మరియు న్యాయవాదులకు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం తగిన కారణంపై ఆధారపడి ఉందా లేదా కేవలం నిరాధారమైన ఊహ కాదా అని అంచనా వేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. 6. తగిన శ్రద్ధను నిర్ధారించడం. తగినంత కారణంకి సంబంధించి నమ్మడానికి కారణంని నిర్వచించడం ద్వారా సెక్షన్ 26 పరోక్షంగా తగిన శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అది వ్యాపార లావాదేవీలు, ఒప్పందాలు లేదా రోజువారీ పరస్పర చర్యలు అయినా వ్యక్తులు తమ చర్యలు మరియు నమ్మకాలను తగినంత ప్రాతిపదికన సమాచారం మరియు హేతుబద్ధమైన నిర్ణయాలను నిర్ధారిస్తారు. 7. ఇతర చట్టపరమైన ఫ్రేమ్వర్క్లకు సహాయం చేయడం.
సెక్షన్ 26 ఐపీసీ పరిధిలో ఒక నిర్వచనాన్ని అందించినప్పటికీ నమ్మడానికి కారణం అనే భావన కాంట్రాక్ట్ చట్టం నుండి ఆస్తి హక్కుల వరకు వివిధ చట్టపరమైన ఫ్రేమ్వర్క్లలో ప్రతిధ్వనిస్తుంది. ఈ విభాగం అందించే స్పష్టత ఈ విభిన్న చట్టపరమైన ప్రకృతి దృశ్యాలలో వివరణలలో స్థిరత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. ముగింపు ఐపీసీ యొక్క సెక్షన్ 26 నమ్మడానికి కారణం యొక్క ఖచ్చితమైన వివరణతో కోడ్ యొక్క పునాది నిర్వచనాలకు గణనీయంగా దోహదపడుతుంది. తగినంత కారణంతో ఆధారపడిన కేవలం ఊహలు మరియు నమ్మకాల మధ్య రేఖను వివరించడం ద్వారా ఇది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడిన అనేక చట్టపరమైన నిబంధనల యొక్క సూక్ష్మమైన మరియు న్యాయమైన వివరణను నిర్ధారిస్తుంది. ఆబ్జెక్టివ్ చట్టపరమైన ప్రమాణాల అవసరాలతో ఆత్మాశ్రయ తీర్పు యొక్క సంక్లిష్టతలను సమతుల్యం చేయడంలో ఐపీసీ యొక్క నిబద్ధతను విభాగం హైలైట్ చేస్తుంది. ఇటువంటి అంతర్దృష్టిగల నిర్వచనాల ద్వారా ఐపీసీ మానవ ప్రవర్తన మరియు తీర్పు యొక్క సూక్ష్మ నైపుణ్యాలకు అనుగుణంగా సమగ్రమైన మరియు తెలివైన చట్టపరమైన సాధనంగా దాని స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज हमारा जागरूकता वर्ग भारतीय दंड संहिता 1860 का एक संक्षिप्त लेकिन व्यावहारिक अवलोकन प्रदान करेगा। हम इसके कानूनी मापदंडों और वास्तविक दुनिया के अनुप्रयोगों को तोड़ते हुए एक विशेष खंड पर ध्यान केंद्रित करेंगे। यह सत्र आपको इस बात की स्पष्ट समझ से लैस करने के लिए डिजाइन किया गया है कि आईपीसी कैसे आचरण को नियंत्रित करता है और न्याय प्रदान करता है, जो भारत में कानून और व्यवस्था के ढांचे को दर्शाता है। हमारा आज का सत्र धारा 26 की बारीकियों को उजागर करने, भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 26 आवश्यक शर्तों को परिभाषित करने, संहिता के बाद के जटिल प्रावधानों के लिए स्पष्टता सुनिश्चित करने के लिए समर्पित प्रारंभिक अनुभागों में अपना स्थान पाती है। विभिन्न कानूनी परिदृश्यों में सुसंगत व्याख्या और अनुप्रयोग को बनाए रखने के लिए ऐसी स्पष्ट और सटीक परिभाषाएं सर्वोपरि हैं। आईपीसी धारा 26 में कहा गया है, विश्वास करने का कारण एक व्यक्ति के पास किसी चीज पर विश्वास करने का कारण होता है, यदि उसके पास उस चीज पर विश्वास करने का पर्याप्त कारण है, लेकिन अन्यथा नहीं। विस्तृत विवरण 1. विश्वास करने के कारण का विच्छेदन। वाक्यांश विश्वास करने का कारण व्यक्तिपरक निर्णय के दायरे में आता है। ठोस कार्यों के विपरीत विश्वास किसी व्यक्ति की धारणा, अनुभव या ज्ञान के आधार पर भिन्न हो सकते हैं। धारा 26 का उद्देश्य यह समझने के लिए एक कसौटी प्रदान करना है कि किसी व्यक्ति का विश्वास पर्याप्त कारण में निहित है और यह केवल एक निराधार धारणा या अटकल नहीं है। 2. विषयपरकता को वस्तुनिष्ठता से जोड़ना। जबकि मान्यताएं स्वाभाविक रूप से व्यक्तिपरक होती हैं, कानूनी व्याख्याओं के लिए कुछ हद तक निष्पक्षता की आवश्यकता होती है। धारा 26 अपनी परिभाषा के माध्यम से यह पुल प्रदान करती है। पर्याप्त कारण पर जोर देकर यह सुनिश्चित करता है कि किसी विश्वास को कानूनी महत्व देने के लिए उसे किसी वस्तुनिष्ठ आधार या तर्क पर आधारित होना चाहिए। 3. कानूनी निहितार्थ। विश्वास करने का कारण की अवधारणा विभिन्न कानूनी प्रावधानों में अभिन्न है, विशेष रूप से इरादे, लापरवाही या उचित परिश्रम को संबोधित करने वाले प्रावधानों में। उदाहरण के लिए, यदि किसी व्यक्ति पर किसी कार्य का आरोप लगाया गया है, लेकिन उसके पास कुछ जानकारी के आधार पर विश्वास करने का कारण है कि यह वैध था, तो यह कार्य की जानबूझकर या लापरवाही की कानूनी व्याख्या को प्रभावित कर सकता है। धारा 26 ऐसे परिदृश्यों में स्पष्टता सुनिश्चित करती है
यह मार्गदर्शन करती है कि कानूनी संदर्भों में मान्यताओं का मूल्यांकन कैसे किया जाना चाहिए। 4. मात्र संदेह से भेद। धारा 26 से निहित निष्कर्षों में से एक विश्वास करने का कारण और मात्र संदेह के बीच का अंतर है। जबकि संदेह अस्पष्ट या अनिर्णायक संकेतों से उत्पन्न हो सकता है, विश्वास करने का कारण होने के लिए अधिक निश्चित या पर्याप्त आधार की आवश्यकता होती है। 5. न्यायिक कार्यवाही में सूक्ष्म व्याख्या। कानूनी कार्यवाही में यह निर्धारित करना कि अभियुक्त क्या जानता था या विश्वास करता था, अक्सर एक केंद्रीय भूमिका निभाता है। धारा 26 में दी गई परिभाषा यहाँ महत्वपूर्ण हो जाती है। यह न्यायाधीशों और वकीलों को यह मूल्यांकन करने के लिए एक रूपरेखा प्रदान करता है कि क्या किसी व्यक्ति का विश्वास पर्याप्त कारण पर आधारित था या केवल एक अप्रमाणित अनुमान था। 6. उचित परिश्रम सुनिश्चित करना। पर्याप्त कारण के संबंध में विश्वास करने के कारण को परिभाषित करके धारा 26 अप्रत्यक्ष रूप से उचित परिश्रम के महत्व को रेखांकित करती है। चाहे वह व्यावसायिक लेन देन हो, संविदात्मक समझौते हों या दैनिक बातचीत हो, व्यक्तियों से अपेक्षा की जाती है कि वे अपने कार्यों और विश्वासों को पर्याप्त आधार पर आधारित करें ताकि सूचित और तर्कसंगत निर्णय सुनिश्चित किए जा सकें। 7. अन्य कानूनी ढांचे में सहायता करना। जबकि धारा 26 आईपीसी के दायरे में एक परिभाषा प्रदान करती है, विश्वास करने का कारण की अवधारणा अनुबंध कानून से लेकर संपत्ति के अधिकार तक विभिन्न कानूनी ढांचे में गूंजती है। इस अनुभाग द्वारा दी गई स्पष्टता इन विविध कानूनी परिदृश्यों में व्याख्याओं में स्थिरता बनाए रखने में सहायता करती है। निष्कर्ष। आईपीसी की धारा 26 विश्वास करने के कारण की सटीक व्याख्या के साथ संहिता की मूलभूत परिभाषाओं में महत्वपूर्ण योगदान देती है। केवल मान्यताओं और पर्याप्त कारणों पर आधारित विश्वासों के बीच की रेखा को रेखांकित करके यह व्यक्तिगत मान्यताओं पर निर्भर कई कानूनी प्रावधानों की सूक्ष्म और निष्पक्ष व्याख्या सुनिश्चित करता है। यह अनुभाग वस्तुनिष्ठ कानूनी मानकों की आवश्यकताओं के साथ व्यक्तिपरक निर्णय की जटिलताओं को संतुलित करने के लिए आईपीसी की प्रतिबद्धता पर प्रकाश डालता है। ऐसी व्यावहारिक परिभाषाओं के माध्यम से आईपीसी एक व्यापक और चतुर कानूनी उपकरण के रूप में अपनी स्थिति मजबूत करता है, जो हमेशा मानव व्यवहार और निर्णय की बारीकियों से परिचित होता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Today's class offers an informative journey through the Indian Penal Code, 1860, with an emphasis on a selected section. We aim to foster a deeper awareness of the IPC's structure and the specific legalities of the section in focus. Understanding this section's role within the IPC will highlight the meticulous legal system that upholds justice in India. Our session today is dedicated to unraveling the nuances of Section 26. Section 26 of the Indian Penal Code, 1860, IPC 1860, finds its place in the preliminary sections dedicated to defining essential terms, ensuring clarity for the subsequent intricate provisions of the code. Such clear and precise definitions are paramount to maintain a consistent interpretation and application across varying legal scenarios. IPC Section 26 states, reason to believe a person is said to have reason to believe a thing if he has sufficient cause to believe that thing but not otherwise. Elaborated description. 1. Dissecting reason to believe. The phrase reason to believe delves into the realm of subjective judgment. Unlike concrete actions, beliefs can vary based on an individual's perception, experiences, or knowledge.
Section 26 aims to offer a touchstone for understanding when a person's belief is rooted in sufficient cause and isn't merely an unfounded assumption or speculation. 2. Bridging subjectivity with objectivity. While beliefs are inherently subjective, legal interpretations require a measure of objectivity. Section 26, through its definition, provides this bridge. By emphasizing sufficient cause, it ensures that for a belief to hold legal weight, it must be based on some objective foundation or rationale. 3. Legal implications. The concept of reason to believe is integral in various legal provisions, especially in those addressing intent, negligence, or due diligence. For instance, if a person is accused of an act but had reason to believe it was lawful based on certain information, it can influence the legal interpretation of the act's intentionality or negligence. Section 26 ensures clarity in such scenarios, guiding how beliefs should be evaluated within legal contexts. 4. Distinguishing from mere suspicion. One of the implicit takeaways from Section 26 is the distinction between having a reason to believe and mere suspicion. While suspicions might arise from vague or inconclusive indications, having a reason to believe necessitates more definitive or substantial grounds. 5. Nuanced interpretation in judicial proceedings. In legal proceedings, determining what an accused knew or believed often plays a central role. The definition provided in Section 26 becomes pivotal here. It offers judges and lawyers a framework to evaluate whether an individual's belief was based on sufficient cause or was merely an unsubstantiated presumption. 6. Ensuring due diligence. By defining reason to believe in relation to sufficient cause, Section 26 indirectly underscores the importance of due diligence. Whether it's business transactions, contractual agreements, or daily interactions, individuals are expected to base their actions and beliefs on sufficient grounds, ensuring informed and rational decisions. 7. Aiding other legal frameworks. While Section 26 provides a definition within the IPC's realm, the concept of reason to believe reverberates across various legal frameworks, from contract law to property rights. The clarity offered by this section aids in maintaining consistency in interpretations across these diverse legal landscapes. Conclusion. Section 26 of the IPC, with its precise elucidation of reason to believe, contributes significantly to the Code's foundational definitions. By delineating the line between mere assumptions and beliefs grounded in sufficient cause, it ensures a nuanced and fair interpretation of numerous legal provisions hinging on individual beliefs. The section highlights the IPC's commitment to balancing the complexities of subjective judgment with the necessities of objective legal standards. Through such insightful definitions, the IPC cements its position as a comprehensive and astute legal instrument, ever attuned to the nuances of human behavior and judgment. If we are responsible, the future will be good for the future generations.